హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు కృష్ణాష్టమి స్పెషల్ అటుకులతో లడ్డు చేసి చూపిస్తానండి. సాఫ్ట్గా, టేస్టీగా, సింపుల్గా చేసుకోవచ్చు. కనీసం ఒక వారం రోజులైనా నిల్వ ఉంటాయి. ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను మీకు ఒక చిన్న గ్లాస్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి. చూడండి, ఈ చిన్న గ్లాస్తో అటుకులు తీసుకోండి. ఒక చిన్నటి మందపాటి గిన్నె పెట్టేసుకోండి. కాస్త వేడెక్కిన తర్వాత ఒక 3 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. మంచి ఫ్లేవర్ వస్తాయి కదా. కాస్త ఫ్లేవర్ వస్తున్నప్పుడు చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇంక ఇప్పుడు అటుకులు కూడా మనం ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం అండి లో ఫ్లేమ్లో. ఈ విధంగా వేయించుకున్నాం అనుకోండి, అవి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. మనం కృష్ణాష్టమి అంటే అటుకులతో పాయసం చేస్తూ ఉంటాము, లేకపోతే అటుకులు బెల్లం పెడతాం. ఇలా అటుకులతోటి లడ్డు చేసి పెట్టండి, పిల్లలు కూడా తింటారు. చక్కగా టేస్టీగా ఉంటుంది. ఒక కొత్త వెరైటీ లడ్డు పెట్టినట్టు కూడా ఉంటుంది. చూడండి, ఇవి వేయించేసాను. ఇవి కాస్త చల్లారాలి. ఇవి చల్లారిన తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పొడి చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా చాలా సింపుల్ అండి. మనం పొద్దున్నే చేసేయచ్చు. మనం పూజ అన్నీ రెడీ చేసుకొని ఇది 5 నిమిషాల్లో అయిపోతుందండి. చక్కగా నేను చేసిన ఈ చిన్న గ్లాస్కి ఒక 6 లడ్డూలు అయితే వచ్చినాయి. మీరు ఇంకొంచెం పిల్లలు తినేటట్లయితే ఇంకొక గ్లాస్ పెంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక మిక్సీ పట్టేసేయడమే. ఇక ఈ గిన్నెలోనే చూడండి ఇలా పట్టేసి పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు అటుకులు వేయించి పెట్టాం కదా, అదే గిన్నెలోకి కాస్త ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. చూడండి, ఈ విధంగా. ఇక దీంట్లో పుచ్చపప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, నేను నా దగ్గర జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదా, వీటితోటి నేను వేయించి వేసేసాను. చాలా సింపుల్ అండి, చక్కగా వేగిపోయినాయి కదా. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గ్లాసు అటుకులు తీసుకున్నాం కదండి, ఇవి వేయించి పక్కన పెట్టుకున్నాం. 3/4 గ్లాసు బెల్లం తీసుకోండి. అంటే గ్లాస్ నిండా బెల్లం తీసుకున్నారనుకోండి, మరీ స్వీట్ అయిపోతుంది. బాగా స్వీట్ తినేవాళ్ళు అనుకోండి, గ్లాస్ బెల్లం వేసేసుకోవచ్చు. నేను 3/4 గ్లాసు బెల్లం వేశాను. కాస్త వాటర్ వేసుకొని బెల్లం కరగనిద్దామండి. దీంట్లో ఒక 2 ఇలాచి దంచి రెడీగా పెట్టేసుకున్నాను. ఈ బెల్లం పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఈ విధంగా కరిగింది కదా, ఇప్పుడు ఇలాచి వేసేసుకుందాం. చూడండి, ఇలాచి కూడా వేసేసుకొని ఒక్క మరుగు మరగనిద్దామండి. కాస్త పొంగు వస్తే సరిపోతుంది. దీనికి పాకం అట్లాంటిది ఏమీ ఉండదు. ఈజీగా చేసుకోవచ్చండి, ఎవరైనా చేసి పెట్టచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఇక అటుకుళ్ళు అలాగే పల్లీలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. చూడండి, వేసేసుకొని దీన్ని కలిపేసుకుందామండి. ఇప్పుడు కాస్త కొంచెం పల్చగా ఉంది కదా, కాస్త దగ్గరికి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అండి. కలిపేసి లో ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరే ఉండాలండి, ఇది త్వరగా అడుగు పట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా దగ్గరే ఉండి దగ్గరికి అయ్యే వరకు ఇలాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా తొందరగా కుక్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా అయిపోయింది కదా, కాస్త దగ్గరికి అయిపోయింది. ఇక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, మనకి ఈ విధంగా అయితే సరిపోతుంది. ఓ ప్లేట్లోకి తీసేసి కాస్త చల్లారిన తర్వాత మనం పట్టుకునే అంత చల్లారితే సరిపోతుంది, మన చేతికి పట్టుకునే అంత. ఇక ఇప్పుడు మనకి ఏ సైజు కావాలో లడ్డు చుట్టేసుకొని ఇక అరేంజ్ చేసేయడమే. చక్కగా ఈ విధంగా చేసేసి లడ్డూలు మనం నైవేద్యంగా పెట్టేసేయచ్చండి. చిన్న కృష్ణయ్యని రెడీ చేస్తాం మన పిల్లల్ని కూడా. ఆ విధంగా రెడీ చేస్తూ ఇవి కూడా ఈజీగా చేసుకుంటూ హడావిడి లేకుండా సింపుల్గా ఇలాగా కృష్ణాష్టమికి ఈ విధంగా లడ్డు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. టేస్టీగా, స్మూత్గా, జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది లడ్డు అయితే. ఈ విధంగా కృష్ణాష్టమికి నేనైతే ఈ విధంగా చేశాను. మీరు కూడా ఈ విధంగా చేసి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.